రుద్రాక్షలకి నేపాల్ ప్రసిద్ధి కదండి. మేము నేపాల్ టూర్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు రుద్రాక్ష మొక్క చూద్దామా అని చెప్పేసి అనుకున్నాము. అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళిన టూరిస్ట్ అబ్బాయికి చెప్పామండి. ఇలాగ మాకు రుద్రాక్ష మొక్క చూపించండి అంటే, బుద్ధ నీలకంఠ టెంపుల్ ఉందండి. అది చాలా ఫేమస్. విష్ణు దేవాలయం కదండి. ఆ టెంపుల్ ప్రాంగణంలో రుద్రాక్ష చెట్టు అనమాట. ఆ చెట్టుని చూసిన వెంటనే మా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ మొదలు అది ఎలా ఉందో చూడండి. కాకపోతే చీకటి పడిపోయిందండి. అందుకని మీకు మరీ వివరంగా చూపించలేకపోతున్నాను. అందుకని నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నానండి. రుద్రాక్ష చెట్టు పూలు ఇలా ఉంటాయట. కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయటండి. మేము వెళ్ళినప్పుడు పూత లేదండి. అంటే ఏప్రిల్ తర్వాత పూత మొదలవుతుందట. మేము వెళ్ళింది ఏప్రిల్లో అండి. అందుకని ఇంకా ఏమీ పూత మొదలవ్వలేదు. ఆ పక్కనే ఉన్న దేవాలయం కూడా మీకు చూపిస్తానండి. ఇదేనండి బుద్ధ నీలకంఠ మందిరంలోని స్వామివారి విగ్రహం. చాలా బాగుంటుంది. నేను డీటెయిల్డ్గా ఇంకొక షార్ట్ వీడియో పెడతాను. నాకు ఈ రుద్రాక్ష మొక్క చూసినప్పుడు ఏమనిపించిందంటే, కొంచెం మామిడి చెట్టు అలాగా హైట్ ఉన్నట్టుగా అనిపించిందండి. ఆకులు అవి కూడా కొంచెం మామిడాకుల్లాగే ఉన్నాయి. కొంచెం పొట్టిగా ఉన్నాయన్నమాట. మేము ఈ నేపాల్లోకి ఎంటర్ అయ్యి ఇంచుమించు 3 రోజులు అయిందండి. అప్పటి నుంచి మా టూరిస్ట్ అబ్బాయిని అడుగుతున్నాం, రుద్రాక్ష మొక్క చూపించండి అంటే, ఈరోజు ఇక్కడ కాఠ్మండూకి దగ్గరలో ఉన్న ఈ గుడి ప్రాంగణంలో ఈ రుద్రాక్ష మొక్క చూపించారండి. మనం ఎంతో పరమ పవిత్రంగా పూజల్లో ఉపయోగించే రుద్రాక్ష మొక్కని చూడగలిగే అదృష్టం రావడం చాలా తృప్తిగా అనిపించిందండి.